ఎస్ఐఆర్ పేరుతో విపక్ష పార్టీల ఓట్లు తొలగింపు చేపడుతోందని, పశ్చిమ బెంగాల్, బీహార్ పరిస్థితుల తెలంగాణకు రావద్దని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఎస్ఐఆర్ అబ్జర్వర్ కొట్నాక్ తిరుపతి అన్నారు. ఆయన డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ ఇతర కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మన ఓట్లతో పాటు మన అనుకూల ఓట్లు తొలగిపోకుండా బీఎల్ఓలు, A2లు అలాగే సూపర్వైజర్లు, కోఆర్డినేటర్లు, మండల అధ్యక్షులు జాగ్రత్త వహించాలన్నారు. ఇక ప్రక్రియలో బీఎల్ఓలతో కలిసి పనిచేస్తూ ఓటు పోకుండా చూడాలన్నారు. అబ్జర్వర్గా నియోజకవర్గ ఎస్ఐఆర్ రిపోర్ట్ను గాంధీ భవన్, పీసీసీ కార్యాలయానికి పంపిస్తామన్నారు. అలాగే పార్టీ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి స్థలాన్ని కేటాయించిన పట్ల హర్షం వ్యక్తం చేశారు. సమావేశం నిర్వహిస్తున్న ఈరోజు యావత్ దేశంలోనే ఎస్ఐఆర్ మీద పెద్ద ప్రక్షాళన జరుగుతున్నది. అది గడిచిన ఎన్నికలలో గతంలో చూసిన బెంగాల్ ఎన్నికలలో అయితే ఏంటిది, బీహార్ ఎన్నికలలో అయితే ఏంటి, ఆ రోజు చేసిన కుట్రలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ లాభం గురించి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి ఆ రోజు అక్కడున్న పార్టీలు ఏం చేసినాయి అనేది అందరికీ తెలుసు. అదే ఇక్కడ జరగద్దు, అటువంటి సంఘటనలు జరగద్దనే ఉద్దేశంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం అందరూ కూడా పెద్ద ఎత్తున దానిపైన ప్రక్షాళన చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు చూసుకుంటే ఈ ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ అసెంబ్లీలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున బూత్ లెవెల్ నుంచి మొదలు పెడితే మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా కమిటీలు వేసి వాళ్ళను పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. బీఎల్ఓలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున బీఎల్ఓలను, అబ్జర్వర్లను, బూత్ లెవెల్ ఆఫీసర్లను కూడా నియమించి ఈ ప్రక్రియను ముందుకు కొనసాగించడం జరుగుతుంది. రానున్న ఎన్నికలలో ఎవ్వరి ఓటు కూడా ఇక్కడి నుంచి డిలీట్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంగా మా దగ్గర ఉన్న బీఎల్ఏలు కావచ్చు, అబ్జర్వర్లు కావచ్చు, బూత్ లెవెల్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున కూడా దీనిపైన పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ 10 గంటల వరకు కూడా మేము ఎక్కడైతే బూత్ లెవెల్లో జరిగిన అబ్జర్వేషన్ ప్రకారంగా రిపోర్ట్ తయారు చేసి ఈ రిపోర్ట్ని కూడా మేము గాంధీ భవన్కి, పీసీసీకి పంపించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాకు ఒక కాంగ్రెస్ భవనం కావాలి. ఆ రోజు మేము వాళ్ళ మాదిరిగా వీళ్ళ మాదిరిగా ఎక్కడో భూములను తీసుకొని ఇదా చేసుకొని అడవిడిగా చేయలే. భారతదేశంలో పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కూడా ఒక కాంగ్రెస్ ఆఫీస్ ఉండాలనే ఉద్దేశంగా ఈరోజు వారు తీసుకున్న నిర్ణయము మేమందరం కూడా ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఎస్ఐఆర్ జరుగుతూ ఉందో మరి దీంట్లో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ చురుకుగా పాల్గొని స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికానికి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా వివిధ పోలింగ్ బూత్ స్థాయిలలో బీఎల్ఓలకు, బీఎల్ఏలు, మరి అదేవిధంగా సూపర్వైజర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున, మరి కోఆర్డినేటర్లు, మరి సంబంధిత వివిధ మండలాల్లో కానీ జోనల్ వైజ్గా కానీ కేటాయించినటువంటి అబ్జర్వర్లు, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించబడినటువంటి అబ్జర్వర్లు, మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణాన్ని మరి జరుగుతున్నటువంటి ప్రక్రియాన్ని పర్యవేక్షిస్తున్నారు.